ఓం శాంతి. 5/8/2022. ఈరోజుటి మురళి ఆధారంగా యోగాభ్యాసము. మురళి మనోహర యాత్ర. ఆత్మీక వ్యాపారము మంచి వ్యాపారము. నేను అవినాశి ఆత్మను. నా ఆత్మీక తండ్రిని స్మరణ చేస్తున్నాను. నా తండ్రి ఇచ్చే వారసత్వము నాకు గుర్తుకు వచ్చినది. నేను ఈ సంగమ యుగములో నా తండ్రిని, నా తండ్రి ఇచ్చే వారసత్వాన్ని స్మృతి చేస్తున్నాను. ఇదియే అసలైన వ్యాపారమని, బేహద్దు ప్రాప్తులను అందించగలదని నాకు అనుభవమైనది. శివబాబా, ఇది ఒక్కటే మంచి వ్యాపారము, ఆత్మీక వ్యాపారము. దేహదారులను గుర్తు చేసుకునే పనికిరాని వ్యాపారాలను నిలిపివేశాను. అవి చెల్లని వ్యాపారాలు. నాకు దుఃఖాన్ని, అసంతృప్తిని మిగులుస్తాయి. నేను మాస్టర్ దయాసాగరుడను. నా సోదరులందరినీ దుఃఖము నుండి విడిపించి 21 జన్మలకు సుఖమునిచ్చే మార్గాన్ని చూపిస్తున్నాను. అందరికీ సత్యమైన తండ్రి పరిచయాన్ని తెలియజేస్తున్నాను. శివబాబా, మీరు భోలానాథుడు. మీకు సాటి అయిన వారు మరెవ్వరూ లేనేలేరు. నేను మీ నుండి ఓం శాంతి అను పదమునకు యథార్థ అర్థాన్ని తెలుసుకున్నాను. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని. నేను శాంతిధామ నివాసిని. శాంతి సాగరుడైన శివబాబా కూడా నా జతలోనే ఉన్నారు. నేను రావణ మతాన్ని వదిలి ఒక్క మీ శ్రీమతాన్ని
అనుసరిస్తున్నాను. శివబాబా, మీరు వచ్చి పాడైపోయిన వారిని బాగు చేస్తున్నారు. నేను శోకవాటికలో నుండి అశోకవాటికలో వచ్చి కూర్చున్నాను. ఆత్మారాముడైన శివబాబా, మీ శ్రీమతము ద్వారా నేను నిర్వికారిగా తయారవుతున్నాను. పాడైపోయిన నా భాగ్యాన్ని సరిదిద్దుకుంటున్నాను. శివబాబా, నేను మీ సమానముగా పాడైపోయిన వారిని బాగు చేయు సేవలో నిమగ్నమై ఉన్నాను. భోళానాథుడైన శివబాబా, మీరు ఒక్కరే సర్వాత్మలకు సహాయము చేయువారు. సర్వాత్మలను బాగు చేయువారు. శివబాబా, మీ సుపుత్రుడనైన నేను నా సోదరాత్మలను కూడా జాగృతము చేస్తున్నాను. వారి భాగ్యాన్ని తయారు చేయాలనే ఉత్కంఠతతో ఉన్నాను. నేను నా బంధుమిత్రులందరికీ మార్గాన్ని చూపిస్తున్నాను. దుఃఖములో ఉన్న జీవాత్మలకు 21 జన్మల సుఖశాంతుల మార్గాన్ని తెలియజేస్తున్నాను. ఈ సమయములో నా సోదరులు చాలా దుఃఖముతో అశాంతితో ఉన్నారు. నేను నా సోదరులకు యుక్తితో అర్థము చేయిస్తున్నాను. మందిరాలలో, సభా భవనాలలో మీ సత్యమైన పరిచయాన్ని ఇస్తున్నాను. అనేక మంది భక్తులకు కూడా మీ సందేశము అందుతున్నది. నిరాకార శివుడు, భోలానాథుడు నా తండ్రి అని అందరూ అనుభవం చేస్తున్నారు కూడా. శివబాబా, మీరు ఈ పూర్తి ప్రపంచానికి తప్పక మేలు చేయనే చేస్తారు.
నేను మీరిచ్చే వారసత్వపు పరిచయాన్ని కూడా నా సోదరులకు తెలియజేస్తున్నాను. భోలానాథుడైన శివబాబా, మీరు స్వయంగా వచ్చి పాడైపోయిన వారిని బాగు చేస్తున్నారు. సర్వాత్మలను విశ్వ యజమానిగా తయారు చేస్తున్నారు. సర్వశ్రేష్టమైన మీ నుండి నేను వారసత్వాన్ని పొందుతున్నాను. నా సోదరి సోదరులందరికీ సత్యమైన జీవన్ముక్తి మార్గాన్ని చూపిస్తున్నాను. నా సోదరులు దుఃఖముతో అనారోగ్యముతో ఉన్నారు. నేను మాస్టర్ దయాహృదయునిగా అయ్యి అందరికీ ఈ సత్యమైన మార్గాన్ని తెలియచేస్తున్నాను. శివబాబా, మిమ్మల్ని పొందుకున్న నేను సదా ఆరోగ్యముగా ఉంటాను. అర్ధకల్పము సంపన్నముగా సుఖంగా ఉంటాను. శివబాబా, నేను మీ వలె అందరికీ సుఖధామపు మార్గాన్ని చూపిస్తున్నాను. మీరు తెలియచేసే అవినాశి జ్ఞానరత్నాలను బాగా విని ధారణ చేస్తున్నాను. అనేక మందికి తెలియచేసి వారి కళ్యాణము చేస్తున్నాను. నేను పరమాత్మ రాముని శ్రీమతముపై నడుస్తున్నాను. నాకు రావణ సాంప్రదాయముతో ఎటువంటి సంబంధము లేదు. నేను పరస్పరములో ఎప్పుడు ఎవరితో కొట్లాడను. నాకు మీ ద్వారా రామరాజ్యము లభిస్తున్నది. ఈ రావణ రాజ్యముతో రావణ ఆచార వ్యవహారాలతో నాకు సంబంధం లేదు. నా దృష్టి మీరు స్థాపించబోయే రామరాజ్యము పైనే ఉంది. దుఃఖితులుగా ఉన్న నా సోదరులను జాగృతము చేస్తున్నాను. నేను పేదవారికి, వ్యాపారస్తులకు
అందరికీ మీ సత్యమైన పరిచయాన్ని ఇస్తున్నాను. ఇదియే భారతదేశాన్ని స్వర్గముగా తయారు చేయు సేవ అని నేను తెలుసుకున్నాను. శివబాబా, మీరు తప్ప ఇతరులు ఎవ్వరూ స్వర్గాన్ని తయారు చేయనేలేరు. మిగిలి ఉన్న ఈ కొద్ది సమయంలో నేను నా సోదరులందరికీ సుఖధామపు మార్గాన్ని తెలియజేస్తాను. మీ సందేశాన్ని ఇచ్చు సేవలో ఎప్పుడూ ఆలస్యము చేయను. వదులుగా కూడా ఉండను. నా సోదరులను దుఃఖాల నుండి విడిపించే బాధ్యత నాదే. నేను నా సోదరులందరికీ సుఖధామపు మార్గాన్ని చూపిస్తున్నాను. నా సోదరులు అందరూ రావణుడి మతాన్ని వదిలి మీ మతములోనికి వచ్చారు. శివబాబా, ఇదంతా మీ మహిమయే. సర్వశక్తివంతుడైన శివబాబా ఈ సమయములో స్వర్గస్థాపనను చేస్తున్నారనే విషయాన్ని నా సోదరులు అందరూ అర్థము చేసుకున్నారు. నేను నా బంధుమిత్రులను, సోదర సోదరీలను మేల్కొల్పుతున్నాను. నేను చాలా మధురముగా అర్థము చేయిస్తున్నాను. ఎప్పుడూ కోప ఆవేశాలకు వశమై మీకు చెడ్డ పేరు తెచ్చే పనిని చేయను. శివబాబా, సేవాదారి బిడ్డనైనా నా జతలో మాయ కూడా ఉంది. నా ముక్కు పట్టుకొని నా ద్వారా సేవను చేయనీయకుండా కాచుకొని కూడా ఉంది. శివబాబా ఒకవైపు మీ సందేశాన్ని ఇస్తూ మరోవైపు నేను మాయను కూడా గమనిస్తున్నాను. ఎప్పుడూ ఏ పొరపాటు చేయను. నేను పూర్తిగా మీ సేవలో నిమగ్నమై ఉన్నాను. శివబాబా ఎప్పుడు ఎక్కడ
సేవ అవసరమైనా సరే మీరు నాకు ఆజ్ఞను ఇవ్వండి. నేను మీ సేవను చేయటానికి సిద్ధంగా ఉన్నాను బాబా. నేను వెళ్ళి అందరి కళ్యాణము చేసి వస్తాను. మీ సత్యమైన గీతను వినిపిస్తాను. తండ్రి మరియు వారసత్వము అనే 2 విషయాలను తెలియజేస్తున్నాను. శివబాబా, మీరు నాకు అవినాశి తండ్రి. నన్ను సుఖధామానికి పంపించేవారు మీరే. మీరు ఎల్లప్పుడూ నా కళ్యాణమునే కోరుకునేవారు. నేను యుక్తిగా మీ సందేశాన్ని అందిస్తున్నాను. మీ సందేశాన్ని అర్థము చేయించు విధముగా బోర్డును తయారు చేశాను. ఈ బోర్డు ద్వారా అందరికీ మీ పరిచయము లభిస్తున్నది. నేను బాబా సమానముగా దయాహృదయముతో అందరికీ పరిచయాన్ని తెలియజేస్తున్నాను. శివబాబా, మీరు తయారు చేయించిన ఈ కోర్సు చిత్రాలలో చాలా గుహ్యమైన జ్ఞానము ఇమిడి ఉంది. ఈ కోర్సు చిత్రాలు చాలా గొప్ప ఖజానా. శివబాబా, మీ సందేశాన్ని తెలియచేసే బోర్డులను 4 రోడ్ల కూడలిలో తగిలించాను. అందరికీ మీ సందేశము బాగుగా అందుతూ ఉంది కూడా. శివబాబా, నేను ఈశ్వరీయ సేవను చేస్తూ నా జీవితాన్ని తయారు చేసుకుంటున్నాను. సాగరుడైన శివ్ బాబా వద్దకు వచ్చి నేను పూర్తి రిఫ్రెష్ అయ్యాను. శివబాబా, అర్ధకల్పపు ఎదురు దెబ్బల అలసట పూర్తిగా దూరమయ్యింది. నేను మీ నుండి సత్యమైన జ్ఞానాన్ని తెలుసుకుని 1 సెకండులో జీవన్ముక్తిని పొందుతున్నాను.
నేను వానప్రస్థ స్థితిలో ఉన్నాను. ఏ సమయములోనైనా నన్ను మృత్యువు కబళించగలదు. నేను దేహదారులను స్మృతి చేసే చిల్లర వ్యాపారాలను మానుకున్నాను. ఒక్క మిమ్మల్ని, మీరిచ్చే స్వర్గ వారసత్వాన్ని స్మృతి చేస్తూ ఆత్మీక వ్యాపారము చేస్తున్నాను. శివబాబా, నేను స్కూళ్లకు, కాలేజీలకు వెళ్ళి మీ సందేశాన్ని ఇస్తూ ఆత్మీక వ్యాపారము చేస్తున్నాను. చాలా మధురముగా మీ సందేశాన్ని వినిపిస్తున్నాను. శివబాబా, నేను మీ సమానముగా దయాహృదయుడనై సేవలో నిమగ్నమై ఉన్నాను. భారతదేశాన్ని రామరాజ్యముగా తయారు చేసే సేవలో నా సర్వస్వాన్ని సఫలము చేశాను. శివబాబా, నాలోనున్న దేహాభిమానాన్ని మీకు పూర్తిగా బలి చేశాను. నేను సంపూర్ణ సమర్పణమై ఉన్నాను. నేను సూక్ష్మాతి సూక్ష్మమైన కోరికలను కూడా స్వాహా చేశాను. నేను జీవన్ముక్త స్థితిలో స్థితమై ఉన్నాను. అవినాశి జ్ఞానరత్నాలను ధారణ చేస్తున్నాను. నేను ఈ పాత ప్రపంచముతో పూర్తిగా మరణించే ఉన్నాను. జ్ఞానము నాకొక కొత్త జీవితాన్ని తయారు చేస్తున్నది. నేను నిరంతరము మన్మనాభవ స్థితిలో స్థితమై ఉన్నాను. నేను సత్ చిత్ ఆనంద స్వరూపమును. నా తండ్రి శివబాబా సత్యమైన వారు మరియు అవినాశి. వారి సంతానమైన నేను కూడా సచ్చిత్ ఆనంద స్వరూపమును.
ఓం శాంతి.